హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ పల్స్ తెలుగు టాలీవుడ్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1. ఇంకెక్కడి నుంచి టాలీవుడ్లో ఏం జరిగినా, ఏ న్యూస్ వచ్చినా, ఏ సినిమా అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అయితే అప్ టు డేట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే ఉంది. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, వంశీ పైడిపల్లి గారు నక్కతోక తొక్కారు అంటారు కదా. నాకు తెలిసి ఈయన సీక్రెట్గా నక్కనే ఏమైనా పెంచుతున్నాడేమో. నిజంగా వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డైరెక్టర్ అయినా. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల వల్ల కాదు, ఆయన పనిచేసిన హీరోల వల్ల. ఒక ప్రభాస్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, ఒక రామ్ చరణ్ గారు, ఒక మహేష్ బాబు గారు, ఒక నాగార్జున గారు, మన తెలుగులో ఇలా బడా బడా స్టార్స్తో ఆయన అయితే సినిమాలు అయితే తీశాడు. ఇంకా తమిళ్లో విజయ్ గారు, కార్తీక్ గారు లాంటి హీరోస్తో ఆయన అయితే సినిమాలు అయితే తీశాడు. నిజంగా ఏమన్నా డైరెక్టరా, ఏమన్నా లైనప్ప అంటే ఒక అంటే ఆయన సినిమాలు అలా వచ్చి అలా వెళ్ళిపోతే అంత పెద్ద హిట్ అవ్వో, అలాగే అట్టర్ ఫ్లాప్ కూడా అవ్వో. ఆ సినిమా పని ఆ సినిమా అయితే చేసుకుని అలా వెళ్ళిపోద్ది. అందుకే ఆయనకి అనుకున్నంత పేరు అయితే రాలేదు. కానీ ఆయన చేతిలో ఉండేది మాత్రం ఎప్పుడు స్టార్సే. ఇప్పుడు వీళ్ళందరి తర్వాత మరొక బడా స్టార్ని అయితే వంశీ పైడిపల్లి గారు అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయనే మన బాయ్ సల్మాన్ ఖాన్, సల్మాన్ బాయ్ అనమాట. అవును, మీరు విన్నది నిజమే. వంశీ పైడిపల్లి గారు, సల్మాన్ ఖాన్ గారు, ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిల్ రాజు గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సినిమా అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంటే నిన్నైతే వచ్చింది. ఆ సినిమాకి సంబంధించి మరొక అప్డేటు ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గారికి జోడీగా మన నయనతార గారు అయితే నటిస్తున్నారన్నమాట. నిజంగా వీళ్ళిద్దరి పేరు ఏదైతే ఉంటుందో అదైతే పర్ఫెక్ట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. నయనతార గారికి కూడా ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గారితో యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది. మళ్ళీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారి సినిమాలో ఛాన్స్ అయితే కొట్టేసింది ఆవిడ. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ విధంగా మంచి క్రేజీ కాంబో ఉన్న మూవీ అయితే సెట్ అయింది. ఇంకా మనం మాట్లాడుకుంటే కొద్దిగా డీప్గా, వంశీ పైడిపల్లి గారి సినిమాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన సినిమాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు ఒక పక్కా మాస్ హీరో. ఆయనతో బృందావనం లాంటి మాస్ ప్లస్ క్లాస్ సినిమా అయితే తీశాడు. ఇంకా విజయ్ గారితో వారీసు అనే సినిమా అయితే తీశాడు. రామ్ చరణ్ గారితో ఎవడు, ఇంకా ప్రభాస్ గారితో అప్పట్లో మొన్న, ఆయన ఫస్ట్ సినిమా మొన్న అనమాట. మహేష్ బాబు గారితో మహర్షి. ఈ అన్ని సినిమాలు మీరు చూసుకుంటే యాక్షన్ ఉంటుంది, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సల్మాన్ ఖాన్ గారిని పెట్టి యాక్షన్ లేకుండా సినిమా తీస్తే ఆ సినిమా ఆడదు. కాబట్టి ఈ సినిమాలో ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ కాంబినేషన్పై, ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.